హే గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? షాక్ అవ్వకండి, తెలుగులోనే మాట్లాడుతున్నా. కొన్ని డేస్ లాస్ట్ 4 or 5 వీడియోస్ నేను కొన్ని వీడియోస్ హిందీలో చేశాను. రీజన్ వచ్చేసి ఏంటంటే, నాకు చాలామంది తెలిసిన వాళ్ళు మోస్ట్లీ నార్త్ పీపుల్ ఉన్నారు. లైక్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ కానీ, ఇక్కడ ఆఫీస్ ఫ్రెండ్స్ కానీ చాలామంది హిందీ పీపుల్ ఉన్నారు. అదొక రీజను. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, మోస్ట్లీ నేను ఇంటి దగ్గర వ్లాగ్స్ చేస్తాను. మా లాంగ్వేజ్ కూడా కొంచెం హిందీకి దగ్గర ఉంటుంది. అదొక రీజన్. బట్ చేశాక నేను రియలైజ్ అయింది ఏంటంటే, నాకు హిందీ వచ్చు. ఎంత వచ్చు అంటే, పానీపూరి బండివాడిని, క్యాబ్ డ్రైవర్ గాడిని మేనేజ్ చేయడం అంతే వచ్చు. దానికంటే మించి రాదని చెప్పి నాకు ఈరోజు అర్థమైంది. లైక్ చేశాక 4-5 డేస్ చేశాక ఏదైనా జోక్స్ చేయాలంటే ఇబ్బంది, ఏదైనా సర్కాస్టిక్గా చెప్పాలంటే ఇబ్బంది. అంటే వచ్చు, బట్ ఆ నేటివ్ వాళ్ళు మాట్లాడినంత అయితే రాదు. అది రియలైజ్ అయ్యా. సో ఇంకెందుకులే, మనకు వచ్చిన తెలుగులోనే చేసుకోవడం మంచిదని అనిపించింది. బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే, అట్లీస్ట్ నాకు డైలీ వీడియోస్ పెట్టాను. ఏదో ఒకటి 2 minutes వీడియో అయినా, 3 minutes వీడియో అయినా. సో నేను అదే అనుకుంటున్నాను. చిన్న వీడియో అయినా, పెద్ద వీడియో అయినా, ఈవెన్ బోరింగ్ వీడియో అయినా, డైలీ రెగ్యులర్ చేసే పనుల వీడియో అయినా సరే, డైలీ ఒకటైతే పోస్ట్ చేద్దాం డిసైడ్ అయ్యాను నేను. దట్ టు లాంగ్ వీడియో, షార్ట్స్ అయితే కాదు. షార్ట్స్ కూడా వన్స్ ఇన్ ఏ వైల్ పెడతా ఉంటాను, బట్ నాట్ రెగ్యులర్లీ. లాంగ్ వీడియోస్ అయితే పక్కా పెడతాను. నేను ఏదైతే చేస్తానో డైలీ, ఏదైతే చూపిద్దాం అనుకుంటానో అదే చేసి చూపిస్తాను. డైలీ పెడతాను మ్యాక్సిమం. ఇంకొకవేళ పెట్టకపోతే ఏదైనా బాగా ఎమర్జెన్సీ అవ్వచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ రీజన్ అయి ఉండే తప్పితే నార్మల్గా అయితే పెడతాను. అది మెయిన్ థింగ్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను జిమ్కి వెళ్ళట్లేదు. రీజన్ ఏంటంటే, నాకు బాగా హెడేక్ వస్తుంది. సో మా జిమ్లో ట్రైనర్ని అడిగితే ఏం చెప్పాడంటే, ఎక్కువ లైక్ నేను ఇప్పుడు కొంచెం డెఫిషిట్లో తింటాను. అంటే ఎంత కావాలో బాడీకి దానికంటే తక్కువ క్యాలరీస్ తింటున్నాను. అండ్ ఇంకోటి, ఎక్కువ వాకింగ్ చేస్తాను ట్రెడ్మిల్ మీద 20 minutes 30 minutes ఇంక్లైన్ పెట్టుకొని. సో ఆబ్వియస్గా తక్కువ తింటున్నాం, ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా హెడేక్ వస్తుంది. ఇది క్వైట్ నార్మల్ అని చెప్పిండు. బట్ కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటే చాలా బెటర్. లైక్ ఆయిల్ పెట్టడం కానీ హెడ్కి అప్పుడప్పుడు, ఏదైనా మసాజ్ లైక్ ఆయిల్ మసాజ్ టైప్లో, లేకపోతే నవరత్న ఆయిల్ ఆ టైప్లో ఏదో ఒకటి, జస్ట్ ఏంటంటే హెడ్ని కూల్ చేయడానికి. సో అప్పుడు కొంచెం హెడేక్స్ లాంటివి తగ్గుతాయి. అదొకటి చెప్పిండు. సో నేను రియలైజ్ అయ్యాను. నేను హెడేక్ రావడానికి కొంచెం ఎక్కువ ఆయిల్ పెట్టను నా హెయిర్కి, అది పెట్టమని చెప్పిండు. అది ఒక థింగ్. సో ఇది అప్డేట్ ఇప్పటివరకు. డెఫిషిట్లో అయితే డైట్ మంచిగా వెళ్తుంది నా బాడీ. లైక్ కొంచెం వెయిట్ తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. వెయిట్ ఇన్ ద కేస్ ఫ్యాట్ తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. ఐ హోప్ ఇట్ కంటిన్యూస్. కొంచెం చేంజ్ కనిపిస్తుంది కాబట్టి మోటివేషన్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. ఈ రోజు నుంచి తెలుగులోనే వస్తాయి. చాలామంది తిట్టారు కూడా నన్ను, మా ఫ్రెండ్స్, నువ్వు తెలుగు వదిలేసి వెళ్ళిపోవడం, తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఎందుకు, అది హిందీలో ఎందుకు, నీకు వచ్చిరాని హిందీలో అది కూడా ఎందుకంత స్టంట్ చేయడం అని. చేస్తేనే కదా తెలిసింది ఏది వాట్ ఈజ్ వర్కింగ్ అని, వాట్ ఈజ్ వర్కింగ్, ఏది పని చేస్తుంది, ఏది పని చేయట్లేదని. సో చూశాను, చేశాను, అర్థమైంది. తెలుగే బెటర్ అని అనిపించింది. సో తెలుగులోనే చేద్దాం. బట్ డైలీ ఒక వీడియో అయితే పెడతాను, ఏదో ఒకటి కన్సిస్టెంట్గా ఉండడం కోసం మెయిన్. అయినో నాకు తెలిసిన పెద్ద ఏదో పొడిసేసే వ్లాగ్స్ కావు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను నా లైఫ్లో ఏం జరుగుతుంది, నేనేం చేస్తాను, అవే చూపిస్తాను, అవే చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చుదని దాన్ని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ఫర్ సపోర్టింగ్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.